అరే తమ్ములు ఎట్లురా సిస్టర్స్ దీన్ని మనం వెళ్ళిపోతున్నాం తెలుసా? సస్పెన్స్ ఇది అంతేనా? సో గాయస్ మా తమ్ములకు కూడా తెలియదు. తాత మనం వెళ్ళిపోతున్నాం తెలుసా? తెలియదా? లక్ష్మీ దాదా మనం వెళ్ళిపోతున్నాం తెలుసా? తెలియదా? మనం వెళ్ళిపోతున్నాం చెప్పాలా? ఈ వీడియో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడరు. ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయరు. వీడియో ఎట్లా వచ్చిందో చెప్పుర్రి. అండ్ సిస్టర్స్ సో గాయ్స్ ఫైనల్ గా అయితే విలేజ్ కి ఎంట్రీ ఇచ్చిన. అరే తమ్ములు ఎట్లురా? గాయ్స్ ఫైనల్ గా ఐడియా వచ్చే ఉండాలి. మంచిగురు తమ్ముడు హుషారు. గాయ్స్ మొత్తం మీద అయితే మనం అన్న వాళ్ళ ఇంటికి వచ్చేసాం. కానీ అన్న లేడంట. ఫోన్ చేసిన వేరే దగ్గర ఉన్నా అన్నాడు. బయట లొకేషన్ చెప్పిండు, అక్కడికి వెళ్తున్నా. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అన్న వాళ్ళ మమ్మీ ఏదో పని అయితే చేస్తుంది. ఆంటీ అన్న లేడా? అవునా? సో గాయస్ చూసారు కదా, లేడంట. మాకైతే కాల్ చేసిండు అనమాట. కాకపోతే ఆంటీని అట్లా అడగాలని అడిగినాం. ఇదంతా పొలాలు అనమాట వాళ్ళ ఇంటి వెనుక. అసలు ఎంత న్యాచురల్ ఉంది అబ్బా, మస్తు ఉంది సాయి కదా. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అసలు, సూపర్ ఉంది. అరే తమ్ములు ఎట్లురా అండ్ సిస్టర్స్, ఈ డైలాగ్ ఎవరిదో మీకు అందరికీ తెలుసు కదా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజా వ్లాగ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి వీడియో ఏంటంటే, చాలా రోజులుగా ఒక అన్న అయితే అంటే అవుట్ ఆఫ్ మన యూకే నుంచి మనకు మెసేజ్ చేసి మన వీడియోస్కి లైక్ కొట్టడం, మనకు సపోర్ట్ చేయడం, ఇట్లా చాలా రోజుల నుంచి అయితే చేసిండు. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్, ఒక 10 డేస్ బ్యాక్ ఇండియాకి అయితే రావడం జరిగింది. అన్న మళ్ళీ గుర్తుపెట్టుకొని రాజే తాతని, లక్ష్మీ తాతని కలుస్తా అని చెప్పి నాకు యూకేలో ఉన్నప్పుడే మెసేజ్ చేసిండు. ఒకసారి వీళ్ళని కలుస్తా, తాత వాళ్ళు చాలా కష్టపడుతున్నారు పొలాలల్లో అట్లా ఇట్లా అని. మళ్ళీ ఇండియాకి వచ్చినాక వీళ్ళని గుర్తుపెట్టుకొని ఒకసారి తాత వాళ్ళని కలుస్తానంటే రాజే తాతని, లక్ష్మీ తాతని అయితే తీసుకొని వచ్చిన. సో గాయస్ ఫైనల్గా అయితే అన్న దగ్గరికి వెళ్తున్నాం అనమాట. రాజే ఆ తాతనా ఈ తాతనా? ఓకే లక్ష్మీ నువ్వు ఓకే. మంచి వీడియోలు అయితే జబర్దస్త్ ఉంటాయి. చేస్తాం కదా సార్, చేస్తున్నాం బాగేనా? ఓకే అమెరికన్ ఉంటావు సార్, ఉంటామాట. లండన్ ఉంటా. నువ్వు రప్పించడం మాకు సంతోషమైంది. చూసినా మీ వీడియోలు చూసినా మంచిగా. అప్పట్లో దునుడే అంట కదా. నువ్వు పొలాలు బాగా దుంటావా? పొలాలు బొమ్మడి దుంటా. చెప్పారు పంట పండాలి. ఇట్లా పెద్ద మంచానికి వచ్చినాం. కష్టపడ్డాడు అమెరికాలో, ఎక్కడిక్కడ దేశానికి ఎరకాయిండు. రైతులకు ఎంతో పంట పండించి ఎంతో బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ అందరు రైతులకు చెప్తుండు, మనం చేసుకోవాలి, కష్టపడాలి, అటు ఇటు తాగి తిని పొయ్యేళ్ళు వంపుల్లో ఉండద్దు, కష్టం చేసుకోవాలి, తినాలి, మందు తాగొద్దు, ఏం తిరగవద్దు, గంజాయి తాగొద్దు, తిరగబోతే మన పిల్లలు అమ్ముకొని పుస్తలు బట్టలు అమ్ముకోవద్దు, మంచిగా బతకాలి. సో గాయ్స్ చూసిరు కదా, ఫైనల్ గా అయితే జయపాలరెడ్డి అని కలిసినాం. రాజు తాతని, లక్ష్మీ తాతని ఎప్పటి నుంచో వాళ్ళు రైతులు కాబట్టి మస్తు కష్టాలు పడ్డారు. నేను ఇండియాకి వచ్చినాక కలుస్తా అని చెప్పి అన్న అన్నాడు. వచ్చినాక కూడా అదే మాట మీద వాళ్ళని పిలిపించిండు అన్న వాళ్ళు. అంతే సంతోషం. ఎప్పటి నుంచి చేస్తారు ఇన్స్టాగ్రామ్? అయ్యా 2 years అయిందన్న, 2 ఏళ్ళు అయింది. 2 సంవత్సరాలు దాటింది. ఎట్లా అనిపిస్తుంది? దేశం అంతా అయితే మేమైతే ఏర్పడవు. మాకైతే ఎక్కడ దేశం అంతా మాకు తెలియదు. మేమైతే పోయిన దేశం అంతా వచ్చాము. అంతే. గుర్తుపడతారా ఇప్పుడు పట్నం పోతే? పట్టకపోతే గుట్టలు కారు గుట్టకు వచ్చే పోయికి వస్తే కూడా అడుగుతూనే ఉంటారు. వీడియోస్ మీరే తాత మీదే అంటారు. ఆమె పేరు పల్లవి. ఆమె పేరు ఆమె టీవీ ఛానల్ ఉంది. ఆమెకి రమ్య. ఇలా టీవీ ఛానల్ పేరు పల్లవి. మంచిగా చేయాలి, వీడియోలు మంచిగా మాట్లాడాలి, మంచిగా ఆనందం వస్తాం. పైకం వస్తుందమ్మా. మంచిగా ఆట ఆడాలి, చెయ్యాలి,
రాయాలి 30 గుంటలు నీకు రాయాలి 30 గుంటలు అట్లా రాయితే మనకి వీడియోలు ఎక్కువ పోతాయి ఏమవుతామా కానీ మా అడగిరి గుంటలా 30 గుంటలు రాసినా పోదేమని ఆమె సంతోషం అన్న పొలాలు దున్నానికి 30 గుంటలు సంతకం పెట్టినా ఒక్కోసారి దున్నండి కోటి రూపాయలు సురేంద్రపూర్ కాడ ఉంది ఆయన జాగా భయపడదు అమ్మ రాజే నీ గుణం మెచ్చినా ఎంతమంది రాష్ట్రం 30 గుంటలు సరే తాత హుషారు తాత గోడలు దుంకినావుగా గోడ అంటావు సంతోషం నాకైతే అన్నని చూసినావుగా ఏమనిపిస్తుంది అన్నని చూస్తే మంచిగా తిన్నట్టే అంతేనా నువ్వు తిన్నట్టే అనిపించింది ఆకలి దూప ఏం లేదు మంచిగా నువ్వు ఆనందం ఇప్పుడు కూడా లవర్లను మెయింటైన్ చేస్తున్నావా ఎక్కడెక్కడ రాజే నడు నన్ను చేయబట్టి ఇట్లా నీకు అయ్యబట్టి ఏందమ్మా నాకు ఇట్లా పిల్లలు కావాలి నీకు తెలియదు పో మళ్ళీ రాపో మళ్ళీ రాపాలి వీళ్ళు సొంత బాబమ్మాడు ఇప్పుడు ఒక తల్లికి అన్న చెల్లె కొడతారు కదా ఈయన అట్లా చెల్లె కొడుకు ఆయన అన్న కొడుకిన సొంతం బాబమ్మాడు వీళ్ళకి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు వాళ్ళకి అసలు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అంటే ఏందో అసలు వాళ్ళకి ఏం తెలియదు అన్న యూట్యూబ్ లో కూడా పెడతావా వీడియో యూట్యూబ్ లో ఇన్స్టాలో ఇక ప్రజెంట్ అయితే రాజే లక్ష్మి వీళ్ళే మన ఛానల్లో మెయిన్ పాత్ర వీళ్ళతోనే తీస్తాం మీరు అప్పట్లో అన్నం తినేదా అన్నకి చెప్పు అన్నం ఎక్కడ తినాయా గట్క గట్క పాడు కానీ తినేసి వచ్చేది నీరు కమ్మగా ఆ నీరు పోసుకొని అడిపడి పల్లెత వస్తుంది ఈ పల్లెట ఉప్పురాలు వేసుకునేది సారు ఏ రుచి అన్నం తక్కువ గట్క తింటే అదే బలం మాకు అప్పటి బలమే అదే బలం అరే తమ్ముళ్ళ అండ్ సిస్టర్స్ అరే మీ అందరికి ఒక ఇద్దరిని పరిచయం చేస్తా మీలో చాలా మందికి ఆల్రెడీ పరిచయం అయ్యే ఉంటారు దే నీడ్ నో ఇంట్రడక్షన్ బట్ వాళ్ళు వచ్చి ఛాన్స్ సేపు అవుతుంది తాత ఎనర్జీ మామూలుగా లేదు మీ అమ్మ ఈ వయసులో ఎట్లున్నా అంటే ఆ వయసులో ఎట్లున్నా తాత పులితో నేను మాట్లాడుతున్నా పులి పేరే పేరు నాయన జైపాల్ రెడ్డి గోపాల్ రెడ్డి జైపాల్ రెడ్డి జయపాల్ రెడ్డి నువ్వు ఆనాడు ఇప్పుడు ఎంత బలం ఉందంటే అంత బలం లక్ష్మి ఎట్లా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ మంచిగా అవునా ఆనందం మంచిగా అందరు గుర్తుపడుతురా నన్ను అయితే ఎక్కడికి రాజ్యానికి ఎక్కడికైనా ఈయన గురించి ఓ రాజే వేరే అంగి తోడుకుంటే ఎర్రంగి ఏ కిలో వస్తా నీకు ఇంత బలం మీ నుంచి మీ నుంచి వస్తుందా నమస్తే నాయన మీ బలం కట్క ఇంత రుచి నాయన గోపాల్ రెడ్డి ఈ బువ్వపాను రొట్టె దించుడు రొట్టె అంత బలం అంతే సొన్నలు ఇసురుకో గోల్వల్దే పట్టి 5-6 రోజులు 2 రోజులు తిని రోజు ఒక రెండు రొట్టెలు అంతే బలం ఉంటుంది ఫుల్ బలం గట్టి ఉంటుంది అంతే ఈ ఆడమని ఈ మందు ఏ తాగదు ఏది మరి తాగితే కళ్ళు కూడా ఇంత తాగవాను చెట్టు మీద కళ్ళు నేను ఇదే సీసా కళ్ళు అడుగు మాకు తాళ్ళు ఉన్నాయి మాకు ఒక తాడు పరుపుతాడు సీసాకాలు తాగితే చేతులు ఉన్నావంటాడు ఆయన నువ్వు జీవితం అంతా చూసినావు కదా ఎంత ఉందో వయసు ఇది నేను చిన్నప్పటి చదువులే సార్ సరే 80 ఏళ్ళు 80 ఏళ్ళ వయసు అనుభవం చూసి ఇవాళ రేపట్ల పోరగాళ్ళకి ఏం చెప్తావు కూరగాయలు మంచిగా ఉండాలి బిడ్డ ఈ పెన్నా మీద బంగారం ఉంటా చూడు అమ్ముకుడు తాగుడు తినుడు వరియాలు వంపలు వండుడు ఎందుకని అంతే తాగుడు ఎక్కువైపోయింది ఇక పెళ్ళని చెప్పి వాళ్ళని కొట్టుడేనా కొట్టే వరకు అది మందాగా వందాగా బాగా చూసుకునే నేను ఉన్న సంవత్సరం కదా అయ్యో మరి కొట్టరా అంతే విన్నారు కదా అది కథ చదువుతుందా పులి అంతేనా పులి కింద మనము పిల్లలం అంతేనా 10 మందిని కాస్తాడు సరే ఇక పోదాం మనం అన్నకు పోతామని చెప్పి పోయిస్తామని చెప్పి మళ్ళా ఓకే మళ్ళా ఆయన రప్పించనే రావాలి మనం నాకు సంతోషమైంది
పెట్టుకున్నావా కాలు పెట్టుకున్నావా రైట్ రైట్